పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు వాగ్దానము. ప్రయాసపడి భారంతో మోసుకుని వచ్చుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. పరలోకపు తండ్రి, నీ మహిమ కృతజ్ఞతలు తెలుపుతూ నేను నీ సన్నిధికి వచ్చాము. మత్తయి 11:28 వరకు నీ వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటూ మా హృదయాన్ని నీ ముందుంచుతున్నాము. ప్రయాసపడిన భారము మోసుకొని వచ్చుచున్న వారందరూ నా యొద్దకు రండి. ప్రయాసపడి భారంతో మోసుకొని వచ్చిన వారందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేయుదును అని నీవు చెప్పిన మాటలు నాకు ధైర్యాన్ని, శాంతిని అందిస్తున్నాయి. ప్రభు, నా జీవితంలో కష్టాలను, ఆందోళనను మరియు భయాలను నీకు అర్పిస్తున్నాను. నా భారాలు చాలా పెద్దవిగా అనిపించినప్పుడు నీవు నాకు తోడుగా ఉండి నన్ను ముందుకు నడిపిస్తావని నాకు తెలుసు. నా బలహీనతలో నీ శక్తిని ప్రకాశించాలని ప్రార్థిస్తున్నాను. ప్రభు, ఈ జీవన ప్రయాణంలో ఎన్నో ప్రశ్నలు, అవమానాలు ఉంటాయి. వాటి మధ్య నీవు నాకు మార్గదర్శకుడిగా ఉండి నీ చిత్తానుసారం నడిపించు. నా హృదయానికి శాంతిని ప్రసాదించి నా ఆత్మకు విశ్రాంతి ఇచ్చి నన్ను నీ ప్రేమలో బలపరచు. ప్రభు, నీవు నన్ను పిలుస్తున్నావు, నా యొద్దకు రండి అని. నా మాటలు నా జీవితాన్ని ఆశ్రయం, శక్తి మరియు ధైర్యం కలుగజేస్తున్నాయి. నీవు నాకు ఇచ్చే విశ్రాంతి శాశ్వతమైనదిగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రభు, ఈ ప్రపంచంలో తాత్కాలిక సమస్యల మధ్య నీ శాంతిని అనుభవించడానికి నాకు సహాయం చేయి. నా హృదయాన్ని నీ ప్రేమతో నింపి నీ కృపలో నడవటానికి నాకు బలాన్ని అందించు. నీవు నా ఆశ్రయం, నా రక్షకుడు మరియు నా విశ్వాసమని నమ్ముతున్నాను. యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్.